హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేనే మీ చందు. వర్మ గారండి. ఎందుకంటే లక్ష్మీ ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆయన గురించి మనం రోజు ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటానే ఉన్నాం. అసలు ఈయన సినిమాని ప్రమోట్ చేయడానికి పక్క సినిమాపై ఈయన భలే రాలేస్తారు. ఇది ఆయనకి ఓట్కాతో పెట్టిన విద్య. ఈ విషయం నేను మీకు ఎప్పుడూ చెప్పేది. సో ప్రతిరోజు ఏదో ఒక రకంగా ట్వీట్ చేస్తూనే ఉంటారు. ఎవరో ఒకరి మీద, పవన్ కళ్యాణ్ మీద కానివ్వండి, అలానే బాలకృష్ణ గారి మీద కానివ్వండి, ఇలా ప్రతిదీ కూడా ఆయన ఏదో ఒక వ్యంగ్యంగా కామెంట్లు చేస్తూ ఉంటారనమాట. సర్లే, వర్మ గారు ఇప్పుడేం కామెంట్ చేశారనా, అసలు ఈ విషయం చెప్తాను. ఎన్టీఆర్ గారి బయోపిక్ మనకు ఆల్రెడీ 2 వచ్చేసినాయి, కథానాయకుడు, మహానాయకుడు. ఇప్పుడు అసలు నిజాలు అవి కాదండి, పచ్చి నిజాలు నేను చూపిస్తా, బట్టలు ఓడదీసి చూపిస్తా, అబ్బో మామూలుగా ఉండదు అది ఇది అంటూ వర్మ గారు లక్ష్మీ ఎన్టీఆర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన చేసేది ప్రతిదీ కూడా వివాదమే. మొన్న మధ్య ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత రీసెంట్గా మొన్న సండే రోజున వీడియో సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. మరి ఈ సినిమాపై ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. దీనికి ముఖ్య కారణం ఉంది. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన కథానాయకుడు, మహానాయకుడు కూడా ప్రేక్షకుల్ని కాస్తంత నిరాశపరిచింది. ఇక నెక్స్ట్ వర్మ గారు తీస్తున్న లక్ష్మీ ఎన్టీఆర్ పైనే అందరికీ కూడా నమ్మకం. ఇక దీంతో ఏమాత్రం వర్మ గారు ఖాళీగా ఉండకుండా ఎప్పటికప్పుడు ఆ సినిమాల గురించి, అలానే వేరే సినిమాల గురించి ఆయన హాట్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా వర్మ గారు మరో ట్వీట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారికి గట్టిగానే తగిలిందా అంటే అవునో కాదో మీరే చెప్పాలి. ఇంతగా ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, కథానాయకుడు ఎన్టీఆర్ గారి బయోపిక్ వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది, టీడీపీ వాళ్ళు కూడా, తెలుగు తమ్ముళ్ళు కూడా ఈ సినిమాని ఇష్టపడతలేదు, చూస్తలేదని. అయితే చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని వెన్నుపోటు పొడిచినట్టు ఆయన మద్దతుదారులు కూడా త్వరలో బాబు గారికి వెన్నుపోటు పొడుస్తాం అనేది మాత్రం డబలు, త్రిబులు, హ్యాట్రిక్గా మనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన ట్వీట్ అయితే చేశారు. ప్రస్తుతానికి ఈ ట్వీట్ అయితే సోషల్ వెబ్సైట్లో తెగ హల్చల్ చేస్తుంది. సో ఏదేమైనా బాబు గారు ఏమైతే చేశారో అదే బాబు గారికి తప్పదు అని చెప్పేసి వర్మ గారు ఇండైరెక్ట్గా హింట్ ఇస్తున్నారనమాట. సో లక్ష్మీ ఎన్టీఆర్ పై మాత్రం అందరికీ చాలా నమ్మకాలు ఉన్నాయి. వర్మ గారు మరి ఏం చేస్తారో, ఈ సినిమాని ఎంత వీలైతే అంత త్వరగా థియేటర్లకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్కల్ రైట్స్ 9 కోట్ల వరకు అమ్ముడిపోయినాయి. మార్చి 15న సినిమాని రిలీజ్ చేసే కార్యక్రమంలో బాగా బిజీగా ఉన్నారన్నమాట వర్మ గారు. ఇది మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలి అనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.